నాతోటి అక్కలారా చెల్లెలారా ఈ ఊరికి నాకు రుణం ఇంకా నిన్ను వెళ్ళిపోతున్నా. నువ్వు ఏడ్చిందంటో ఏమి ప్రయోజనం లేదు. మా రాజు చెప్పినాక దెబ్బలకు కొరవలేదు. కావున నీ యొక్క మా ఇంట వస్తే నీ యొక్క శిరస్సు నరికి నీ కరుణేత్రమును తీసుకొని వచ్చి మా రాజుకు చూపిస్తే మా రాజు పగ చల్లారిపోతుంది. కావున మా ఇంట రాండమ్మా అడు అని కటికలు కత్తులు చేతబట్టి బేదాలు దెబ్బలు అడవి తొమ్మ పట్టుకుందరమ్మా వాడ మేడలు నీరు తాగినా అందాలించేవారు లేకపాయే మాటలాగే మారు లేకపాయే ఎంత బాగా నా అట్టి లారిపోయింది ఇక నాకేం నడవమ్మా నడు. దైవమాని నంతటి పాపిదానానై ఓ దైవమాని నంతటి పాపిదానానైతిని కలంపులోనా నీవు ఎందు దిగుల పుట్టి దైవమాని నీ చేతు పాపిదానానైతిని దైవమాని నీ చేతు పాపిదానానైతిని భర్తలేనటువంటి ఈ బతుకు నాకు ఏలా భర్తలేనటువంటి బ్రతుకు నాకేలా రాత్రిలో నలుపాలు నాయగా సగాయి నాటిది దైవమాని నేమి చేతు గంతులానైతిని ఆటగట్టలు కాళ్ళు కలిగి రక్తం చిందిస్తున్నారు. ఆ పోట్రాలు కాళ్ళ కుట్టుకొని కింద పడుతూ గర్భంతో ఉన్నదాన్ని బాధపడుతూ అడవిలో ఈ కికారణ్యానికి చేరుకున్నాను. అయ్యా, ఈ చోట నరికి అమ్మా చూసావా ఈ అమ్మాయి అనగా ఎంతో ఏడ్చుకుంటూ నేను ఏ పాపం ఎరుగను, నాకు ఏది కష్టము నాకు తెలియదు అని ఏడ్చుకుంటూ ఈమె వస్తున్నారు. కానీ ఇక్కడికి అనగా కటికిల బండక చేరవస్తున్నాం. కానీ ఈ అడవి లోపల ఇక్కడ చూద్దామంటే మాకు అనగా ఇక్కడ నీళ్లు లేవు, మరి ఆకలి అవుతాంది. ఈమె ప్రతివతను నేను ఏ పాపం చేసిన దానిని కాను అని మాట్లాడుతాంది. ఈ అమ్మాయి ప్రతివత ధర్మము మేము చూస్తామని అమ్మా అమ్మా అయ్యా చూసావా నేను ప్రతివత ఈనాటి నాకు 3 రోజులు 6 పూటలే కడుపుతాను. గాలికి వరాకు తెలియనట్టుగా నా ప్రాణమంతా తద్దింపులవుతున్నా. ఇక నేను నడవలేను. ఈ కారణ్యంలోన ఈ మొద్దు పైన నా తల పెడుతున్నాను. నా ప్రాణము తీయరయ్యా అడిగినారా
భార్య కావాలంటే ఈ భార్యని అవును ఈడికని తీసుకొచ్చి చూపిస్తాడు. ఆహా. అయ్యా మెడలు వంచిన అమ్మా ఒక్క వేటు నా ప్రాణం తిన్న నా అవస్థ పాలు చేయకుండా అమ్మా నీవు అనగా బాధపడకమ్మా నీవు అనగా ఏమంటాను నేను ప్రతివద్దను నాకు ఏ పాపం తెలియదు నా భర్తతో తప్ప నేను పరాయి మగవానితో కూడా లేదు అని మాట్లాడతాను. కావున నీ యొక్క ప్రతివద్ద ధర్మం ఉంటే నీవు అనగా మేము ఎంతమంది ఉన్నాము 7 ఉన్నాము. మాకు అనగా 7 స్థానాల భోజనము ఇక్కడ తయారు చేస్తే నీ యొక్క సత్యము నీ యొక్క ధర్మము ఉంటే మాకు ఇక్కడ నీళ్లు తయారు చేస్తే మేము అన్నమైంది అప్పుడు తర్వాత ఆలోచిస్తాం. అడిగారు అవును కష్టం ఉన్న వారికి కష్టం, అవును పళ్ళు కాల్చిన చెట్టుకి రాళ్ళ దెబ్బలు మంచి వారికి బాగా. అవునమ్మా ఇంత కష్టంలో నేను ఉన్నది అవును కుమ్మరతడి నేను కుండ లేకుండా నేను పొగ లేకుండా అగ్ని వెలిగించకుండా నా భక్తి చేత మీకు అన్నం వండి పెట్టాలి. అన్నము కావాలా మాకు పరమేశ్వర అవును ఏందయ్య ఈ కఠినం ఆహా ఈ ప్రపంచంలో కష్టంలన్నీ నన్నే వలిచి నా వద్దకు వచ్చినట్టున్నారు. అవును రాత రాజ్యం వెళ్దామంటే కర్మ కత్తిలు మోయించినారు. అవును మీరు వచ్చిన వారు ఆకలి బాధపడతామ్మా నీ ప్రాణం తీస్తాం కానీ మాకు నీళ్లు లేవు, ఇక్కడ అన్నం లేదు. అన్నం కావాలి మేము అన్నానికి ఒక్క పట్టుకొని వచ్చినాం మీ మామ భయానికి. ఇప్పుడు మేము ఆకలితో బాధపడుతున్నాం అంటున్నారు. నన్ను చంపినాక వీళ్ళు అనుకుంటూ పోతారు కదా ఈ పాపాత్మ ఇంత దూరం తీసుకొచ్చి కడుపు చంపుకొని వచ్చినామని. వాళ్ళు ఎన్ని తిడతారు. సచ్చిన నా జీవి స్వర్గమందు నా యందు భక్తి ఉంటే ఆ భగవంతుడు నా యందు ఉంటే ఈ అన్నము కావాలని ఎప్పుడు ఇస్తారా గుట్టుకు వచ్చి ఆ చోట పెట్టి ఆ పార్వతీ పరమేశ్వరుని నా మదిలో వెలిసిన అమ్మ పార్వతీ భ్రమరామ్మ లోకమాత ఉమామహేశ్వరి నువ్వే నాకు దిక్కని ఎప్పుడు చేయి దాచినాను ఆ నవగా వంటల పిండి వంటల భోజనం వినాలి. అయ్యా మీరు నన్ను తప్పినాక బాధపడి నన్ను తిట్టుకుంటూ పోవద్దు. ఆ అన్నం తినండి ఆకలి తెచ్చుకోండి. నా తలవరికి నా వెనుక రక్తం కారాకుటలలో ఆత్మ తీసుకెళ్ళి కోపస్తుడైన భీమశేరు గురించి మీ పగ తెల్లారని చెప్పండి. అంతేనా చూసావా ఈ అమ్మాయి అనగా మరి ఒక సత్యము చేత ఇక్కడ అన్నము తయారు చేసింది. ఈ అన్నము తిందామని అక్కడ ఉన్న కటికీలు అనగా వాళ్ళు అనగా 7 అన్నము తిన్నారు. అన్నము తిని నీళ్లు తాగి ఓ అన్నలారా ఓ తమ్ములారా ఈ యొక్క అమ్మాయిని అనగా మనం చంపితే మనకు అనగా ఈమె బోస ఈమె యొక్క ఉసురు మనకు తాకుతుంది. కావున ఈ అమ్మాయిని చంపిన దాంట్లో ఫలితం లేదు. ఈ అమ్మాయిని అనగా ఈ అడవి లోపల విడిచిపెడితే ఏ రాజవన్న వెళ్ళిపోయి బ్రతది. అమ్మా నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికన్నా వెళ్ళిపోయి ఏ రాజవన్న వెళ్ళి నువ్వు బ్రతకవమ్మా మళ్ళీ మా యొక్క రాజ్యానికి రాకండి ఎక్కడి నుంచి ఇటే వెళ్ళిపోండి. అవును నేను బతికి ఉద్ధరించేదే ఉన్నా నా ప్రాణం ఇస్తే నా ప్రాణం ప్రియమమ్మా నీ ప్రాణం తీయలేము మేము అని ఆ కటీలు తిరిగి వెళ్ళిపోయినాడు. అడవిలో నా దైవ రక్షక ఓ దైవమ్మా ఎంత అన్యాయం. మాటలాడేవారు లేరు, మందలించేవారు లేరు, నా తల్లి ఎంత బలగము లేదు, నా తల్లి ఎంత బలగము లేదు. అడవితో పట్టుకొని చిమ్మ చీకటి తెల్లవారి మిచ్చ మధ్యాహ్నం అవుతున్నది. ఆరెండకాలం నారెండ కాలు కాలుతున్నాయి, పైన వెన్నులు పెడుతున్నాయి. చుక్క నీళ్లు లేని ఈ అడవిలో ఎట్లా పోవాలని ఇక నేను ఏం చేయాలి దేవుడని కన్నీరు వరవల కన్నీరు పడుకుతుంది. కుడి కంటి శోకాలు కుంభవర్షాలు శోకాలు తిరుగుతూ అక్కడ పెద్ద పులి దొరున్నారు. ఆ పెద్ద పులిన నా ప్రాణం తీసుకుని నేను వెళ్ళిపోతాను, ఈ బాధ నాకు వద్దని అది పిల్లలు పెట్టి మేతకు వెళ్ళిపోయినారు. వచ్చి ఆ గుహలకు వెళ్ళి దండం పెట్టి పబ్బతి పెట్టి కళ్ళు మూసుకున్నారు. అది మీద పట్టుకుని వచ్చింది. ఆ పిల్లల్ని పక్కపడి నన్ను చూసి అబ్బా ఎంత పవిత్రమైంది, ఈ తల్లి ప్రాణం తీస్తే మా సంతతి లేకుండా పోతారు, ధర్మది కాదని ఆ పిల్లలు తోలుకొని నన్ను ఆ గుహలో ఉండవని ఇంకో చోటికి వెళ్ళిపోయినా. భారీ వర్షం కురిసి ఆ గుహలోన తల్లాడుతూ అన్నం లేక బాధపడుతున్నారు. అయ్యో దేవుడా పులైన నన్ను తప్పపోయాను, ఇక ఏమి చేయదు. అదిగో అక్కడ ఆ పొద్దున్న లేచి పుట్ట మీద 12 శిరుష నాగశేషులు అడిగి ఇచ్చి అవపడుతున్నాడు. ఇక అక్కడికైనా వెళ్ళిపోతానని ఆ తనదన్న వెళ్ళిపోయి సర్వంగు కంఠమైన గౌరా
పుణ్యాత్మరాలు కడితే నాకు బాగుంటదని అది పుట్టలకు భావంతంగా దూరిపోయినారు. ఇక తల్లాడుతూ అల్లాడుతూ ఆ నది ఒడ్డుకు దాటి ఈ బాధపడుతూ అక్కడ శివాలయం ఉన్నది, పాడుబడ్డ శివాలయం. ఆ పాడుబడ్డ శివాలయం రాదు చేతి చేకట్లు వదిలే చెంప ఒక్కరు తేలి ఏ కుల విధంగా గర్భిణి ఏర్పడి ఈనాటి వారికి 9 నెలలు ఆ దేవత కారమందున అంటే దప్పని వారు పలికి పొందని వారు ఆనాటి వారికి 9 గడియలు అప్పటికి 9 గడియలు గర్భవాసం అండి. ఆ శివుడు ఎవరు లేక